ఇక ఎఫ్ఐఆర్లో మీరు బండి భగీరథ్ అన్నారు, బాగుంది. తర్వాత అదర్స్లో బండి సంజయ్ పేరు ఎందుకు పెట్టడం లేదు? మరి ఆ మహిళ, ఆ మైనర్ బాలిక తల్లి చాలా క్లియర్గా పారాగ్రాఫ్ నెంబర్ 14లో ఆమె చాలా క్లియర్గా బండి సంజయ్ గారి పేరు చెప్పింది. నేను చదువుతాను. ఫర్దర్ ఆన్ 22nd April 2026, one Sangappa claiming to be associated with influential persons visited our residence and facilitated a meeting with Sri Bandi Sanjay Kumar on 23rd April 2026. During this interaction, in the guise of counseling to my daughter and his son as a way forward, we were subjected to indirect pressure to compromise and were advised to sign documents in Nirmal police station. The statements made during the meeting caused serious fear, intimidation and apprehension, particularly considering the minor status of my daughter. ఎంత దుర్మార్గం! ఐటెం నెంబర్ 14లో చాలా క్లియర్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి ఇంటికి సంగప్ప అనే ఒక అధికార ప్రతినిధి మమ్మల్ని తీసుకొని పోతే మా బిడ్డ ముందరనే మీరు మా బిడ్డ క్యారెక్టర్ మీద కామెంట్ చేయడమే కాకుండా, ఆమె నాతో చెప్పింది, దీంతో పాటు నాతో కూడా చెప్పింది, క్యారెక్టర్ మీద అభాండాలు వేయడమే కాకుండా, నేను బీజేపీ అధ్యక్షుడి నుంచి తొలగించబడ్డ తర్వాత నా కోసం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే నా సంగతి మీకు తెలుసు కదా. సప్పుడు దాకా పోయి నిర్మల్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉంటుంది, అక్కడ పోయి సైన్లు పెట్టుర్రి, కాంప్రమైజ్ కండ్రి అని చెప్పి ఆయన చెప్పినట్టుగా తల్లి చెప్పింది. ఆమె దాదాపుగా అదే మాటలు ఇక్కడ చెప్పింది. అంతకన్నా ముందు నిర్మల్ పోలీస్ స్టేషన్ నుంచి 21 ఏప్రిల్ 2026 నాడు శ్రీరామ్ అనే వ్యక్తి నుండి ఇక్కడికి ఫోన్ వస్తుంది. ఈ తల్లికి ఫోన్ వచ్చి, మీ మీద ఏదో కేసు ఉన్నది, మీరు ఇక్కడికి రావాలని ఎవరో పోలీసు వాళ్ళు ఫోన్ చేసినట్టుగా ఈమె ఇక్కడ రాసింది ఐటెం నెంబర్ 12లో, పారాగ్రాఫ్ నెంబర్ 12లో. మరి శ్రీరామ్ పేరు కూడా ఉండాలిగా ఎఫ్ఐఆర్లో, బండి సంజయ్ పేరు ఉండాలిగా, సంగప్ప పేరు ఉండాలి కదా. వాళ్ళని ఎందుకు మీరు అక్యూజ్డ్ కాలంలో పెట్టడం లేదు? ఇలా నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ సమాజం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నది. ఇలా మీరు టైం లైన్ చూస్తే, సరే బండి సంజయ్ మరి ఆయన మీద మీరు పెట్టాల్సిన సెక్షన్లు మీకు ఇష్టం లేదు, ఆయన కూడా మేము ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ గారు హిందూ ఏక్తా యాత్రలో హనుమాన్ మాల వేసుకున్న స్వాముల ఉద్దేశించి ధర్మం గురించి మాట్లాడతారు అనుకున్నారు అందరూ. ఆయన పూర్తిగా కరీంనగర్లో డైరెక్ట్ డాగ్ పెట్టిండు, అందరికీ వార్నింగ్ ఇచ్చిండు. బిడ్డ, నా మీద నా కుటుంబం మీద కేసులు పెట్టిన వాళ్ళకు నేను ఆనాడు హనుమంతుడు ఎట్లయితే లంకను కాల్చిండో ఆ విధంగా నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఖతం చేస్తా అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చిండు, ఓపెన్ వార్నింగ్. మరి ఆ సభకు పర్మిషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డికే తెలవాలి. ఓకే, సో బండి సంజయ్ గారు ఆయన చేసిన నేరమైంది 351 క్లాస్ 2 బిఎన్ఎస్ ప్రకారము ఆయన క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు బుక్ చేయాలి ఆయన మీద. అదేవిధంగా 61 క్లాస్ 2 బిఎన్ఎస్ ప్రకారము క్రిమినల్ కాన్స్పిరసీ కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఆయన, సంగప్ప, ఇంకా మిగతా వ్యక్తులు, శ్రీరామ్ అనే వ్యక్తులు, వీళ్ళందరితో కలిసి కుట్ర పన్ని ఆ బిడ్డను వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించినందుకు ఆయన మీద క్రిమినల్ కాన్స్పిరసీ బుక్ చేయాలి. అదేవిధంగా సెక్షన్ 3 క్లాస్ 5 కామన్ ఇంటెన్షన్. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా సెక్షన్ 238 బిఎన్ఎస్. ఎందుకోసం అంటే పోక్సో కేసులో 20 సంవత్సరాల శిక్ష పడబోతున్న నేరం రుజువైతే 20 సంవత్సరాల శిక్ష పడబోతున్న ఒక నిందితుడు అతన్ని 9 రోజులుగా కాపాడినట్లుగా అనుమానం ఉన్నది. కాబట్టి ఆయనే చెప్తున్నాడు, బండి సంజయ్ చెప్తున్నాడు, నాకు బెయిల్ కోసం వస్తుందని అనుకున్నా, కానీ బెయిల్ రాలేదు, మా లీగల్ టీము వద్దంటున్నా, ఇంకా మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది, వద్దంటున్నా, ఇక నేనే సరెండర్ చేస్తున్నా నా కొడుకునని ఆయన్నే అంటున్నాడు. కాబట్టి బండి సంజయ్ గారే ఒప్పుకుంటున్నారు, ఈ నిందితుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, కాబట్టి నేను ఆయనను పోలీసుల ముందర నేను సరెండర్ చేసినా అంటున్నాడు.
మరి ఆయనకు సరెండర్ చేసిన అంటే ఆయనకు అవగాహన ఉన్నట్టే కదా ఆయన కొడుకు ఎక్కడున్నాడు. మరి ఒక తీవ్రమైన నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడు రకరకాల పోలీసు బృందాలు ఢిల్లీలో, కరీంనగర్లో, ఇంకా ఎక్కడెక్కడో, మంచిరేవులలో, కొంతసేపు రేవంత్ రెడ్డి మాటలు నమ్ముదాం ఒక్క నిమిషం. మంచిరేవులలో టెక్నో పార్క్ దగ్గర రాత్రింబవళ్ళు పహారా కాసి నహకాబందీలు నిర్వహిస్తున్న పోలీసులు నిర్వహిస్తుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, లక్షలాది సాయుధ దళాలకు బాసైన సహాయ మంత్రి ఒక్క నిందితుడిని చట్టం నుంచి దాచిపెడితే అది నేరం కాదా? పక్కా నేరం అంటుంది చట్టం. ఈ చట్టం నేను తీసుకురాలే, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు. బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత అనే చట్టం తీసుకొచ్చింది బీజేపీ వాళ్ళు. ఆ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలోనే సెక్షన్ 238 238 ప్రకారం 100% బండి సంజయ్ గారు నేరస్తులు అవుతారు. మరి ఎందుకు ఆయన పేరు పెట్టడం లేదు? ఆయనకు ఎందుకు నోటీస్ ఇవ్వడం లేదు? మీరు అన్నారుగా ఇంతకుముందే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో అన్నాడు, మేము నోటీసులు ఇచ్చి చేస్తున్నాం అన్నాడు. మరి ఇవ్వండి నోటీసు. మీరు ఆ రోజు చేయని నేరానికి కేటీఆర్ గారి బావమరిది అని చెప్పేసి వాళ్ళు ఏదో పండగ చేసుకుంటుంటే డ్రగ్స్ కేసు పెట్టి 100 మంది ఎక్సైజ్ పోలీసులను వాళ్ళ ఇంటికి పంపించి గందరగోళం చేసి చివరికి కొండను దొబ్బి ఎలకను పట్టిండ్రు. ఏం లేదు ఆడ. ఏమని ఉంటే జరిగేది కదా. ఇక్కడ ఏమి ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. అక్కడ ఒక పైసా ఒక ఏమంటారు, ఒక గ్రామ్ కూడా డ్రగ్ దొరకలేదు. అన్ని అబద్ధాలు. మరి నిజంగా ఇక్కడైతే కుల్లం ఆయనే చెప్తున్నాడు, నేను దాచిపెట్టిన బంగి బాగెత్తున్నాను. దాని మీద మీరు అర్జెంటుగా సెక్షన్లు యాడ్ చేయాలి. బండి సంజయ్ గారికి నోటీస్ ఇవ్వాలి. ఇచ్చి ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసి ఆయనను కూడా అరెస్ట్ చేయాలి.